తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కమిషన్ల బాగోతాల గురించి రాహుల్ గాంధీకి నాకు తెలిసి ఇక్కడి నుంచి కూడా లేఖలు రాసిరు. కానీ ఆయన చెవినకి ఎక్కినాయా లేకపోతే వాటిని చూసి పక్కన పెట్టిండా తెలియదు. కానీ ఇక్కడ మంత్రులను తొలగించి తెలంగాణ కాంగ్రెస్ను కాపాడాల్సిన సమయం వచ్చింది అనేసి రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐలు బహిరంగ లేఖ రాసిరు. మన అసెంబ్లీలో చూసినాం కదా ఎట్లా పట్టుబట్టిరో. పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ జరిపిస్తున్న అవినీతి భాగోతం గురించి దానికోసం గాను తెలంగాణ అసెంబ్లీలో టాపిక్ డైవర్షన్ కోసం ఎంత రచ్చ చేసిరో చూసినాం కదా. ఇవాళ కొంచెమన్నా ఇవాళ కాంగ్రెస్ లీడర్లు లాయలిస్టులు అనేవాళ్ళు ఇవాళ తలదించుకునే పరిస్థితి ఏంటి తెలుసా? ఇంతకన్నా ఇజ్జతు పోయే అంశం ఇంకేమైనా ఉందా? ఏకంగా మంత్రులను తొలగించి తెలంగాణ కాంగ్రెస్ని కాపాడాల్సిన బాధ్యత సమయం వచ్చిందని చెప్పేసి తెలంగాణ అంటే కాంగ్రెస్ వెల్విషర్సు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, వాళ్ళు ఏకంగా రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. నేను ఒకసారి ఆ లేఖను పక్కన వేస్తారు, ఒక్కసారి చూసుకోండి. ఏం జరుగుతుంది తెలంగాణలో, భాగోతాలు ఎవరెవరు భూభాగోతాలు చేస్తున్నారు, ఎంతెంత కమిషన్లు నడుస్తున్నాయి, ఎలాంటి రాక్షస పాలన జరుగుతుందనడానికి వాళ్ళోలేగా లేఖలు రాశారు కదా రాహుల్ గాంధీకి. ఇంతకంటే ఘోరం ఉంటుందా? అవినీతి ఆరోపణలు 20 నుంచి 30% కమిషన్లు, భూ కబ్జాలు, మంత్రుల కుటుంబాల అనైతిక పద్ధతులు సిగ్గుచేటుగా ఉన్నాయంటూ ఆ లేఖలో సారాంశం. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి కుమారుడి భూ కబ్జా ఆరోపణలో ఉదంతం అంటూ పేర్కొన్న ఎన్ఆర్ఐల లేఖలు, దాంట్లో ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేసిరు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను నిలుపుకోవడంలో వైఫల్యము, వారిని ఏకాకిని చేయడము, ఫిరాయింపులను ప్రోత్సహించడము, జీవన్ రెడ్డి వంటి నాయకులను కోల్పోవడము, ఏ విషయంలోనూ పట్టులేని డమ్మీ మంత్రులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలందరూ ఏకంవై గలం విప్పాలంటూ కోరిన ఎన్ఆర్ఐలు. ఇగో ఇది చూడండి, ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ. సో ఇది పరిస్థితి. అంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా రాహుల్ గాంధీ కళ్ళు తెరుచుకోవడం లేదా? ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోయి ఆయా కాన్స్టిట్యున్సీలలో పెత్తనం చెలాయిస్తుంటే తట్టుకోలేక ఆవేదనతోటి బయటికి వచ్చి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఉదంతం చూసినాం కదా. సరే, ఇప్పటికిప్పుడు జీవన్ రెడ్డి అనే వ్యక్తి పోవడం వల్ల తెలంగాణకు ఒరిగేది ఏముండదు, పొయ్యేది ఏముండదు అనుకోవచ్చు. కానీ దాని ఎఫెక్ట్ అయితే రానున్న రోజుల్లో అయితే పడుతుంది కదా. అదే విషయాన్ని ప్రస్తావించిరు ఈ లేఖలు. అలాగే మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చేస్తున్న భూదందాలు, అధికారికంగా బిల్లులు క్లియర్ చేయాలంటే 20 నుంచి 30% కమిషన్లు, పొంగులేటి ఉదంతంతో సహా వాళ్ళ ఎగ్జాంపుల్ పెట్టి లేఖలో, ఈ బహిరంగ లేఖలో స్పష్టం చేసిన వైనం కనిపిస్తుందంటే తెలంగాణలో డమ్మీ మంత్రుల పరిస్థితి ఎట్లా ఉంది, ఫిరాయింపు ఎమ్మెల్యేల భాగోతం ఏ రకంగా ఉందని చెప్పేసి వాళ్ళు బహిరంగ లేఖ రాసిరు. వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు, కాంగ్రెస్ ఎన్ఆర్ఐలే రాసిరు. మరి ఇప్పటికైనా కనీసం తెలంగాణలో జరుగుతున్న ఈ అవినీతి భాగోతము ప్రజలని పరిపాలన గాలికి వదిలేసి తమ స్వంత స్వలాభం కోసము కనపడ్డ భూములను ఏ ఎమ్మెల్యే వదిలిపెడుతున్నాడండి? చిన్న కార్యకర్త కూడా కబ్జాల నుంచి మొదలు పెడితే మంత్రుల దాకా ఆగని పరిస్థితి కదా. ఈ నేపథ్యంలో ఈరోజు భయపడుతున్నారు తెలంగాణ ప్రజలు. అమ్మో, ఇంకా 2.5 ఏళ్ల పాటు మేము ఎట్లా వెయిట్ చేయాలి అనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా ఎన్ఆర్ఐలు, కాంగ్రెస్ ఎన్ఆర్ఐలు కళ్ళు తెరుచుకొని ఈరోజు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిరు. కనీసం ఇప్పటికైనా ఆయన ఫోకస్ పెడతాడా? లేదు, నాకు నెలకింది, ఎందుకంటే డబ్బులు వస్తే చాలు, రేవంత్ రెడ్డి అందిస్తే చాలు అనే భ్రమలోనే ఉంటాడా అనేది మాత్రం ఇదే జరిగితే తెలంగాణలో మళ్ళీ ఇంకొక 20-30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది, మనుగడ లేకుండా పోతుంది అనడానికి ఈ బహిరంగ లేఖ కూడా ఒక సాక్ష్యం అని చెప్పాలి.